హాయ్ ఫ్రెండ్స్, మీకు లాంతరు, కిరసనాల బుడ్డి, చిన్న చిన్న దీపాలు ఉంటాయి. కిరసనాలు పోసుకొని ముట్టించుకుంటాం. పైన గాజు గ్లాస్ పెడతాం. వాటి గురించి ఐడియా ఉందా? వాటిల్లో కూడా అంటే ఇదంతా 1970కి 80కి ముందు, అంటే అప్పటికి కూడా చాలా ఇళ్లలో కరెంటు ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఇళ్ళ చుట్టూ కొంచెం పేదరికంలో ఉన్న వాళ్ళ ఇళ్లలో వాడేది. పల్లెటూరులో ఎక్కువ ఇళ్లలో ఈ లాంతర్ అంటే కొంచెం ఆర్థికంగా బాగున్న ఇళ్లలో అంటే కిరసనాల బుడ్డి ఉంటుంది. పైన ఒక గాజుది పెడతాం, దీపం ముట్టించుకుంటాం. దాన్ని దీపం అంటాం. ఈ దీపాల్లో కూడా స్థాయిలు ఉంటాయి. లాంతరు కొంచెం ఆర్థికంగా బాగున్న ఇళ్లలో అంటే చుట్టూ గుడిసె, గుర్రంపాక, నిట్టాడీళ్ళు అంటే కొంచెం బాగున్నోళ్ళు ఆర్థికంగా, గుర్రంపాక అంటే కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళు, చుట్టూ గుడిసె అంటే పేదలు, ఇలా ఇళ్ళు అన్నమాట. అలాగనే కిరసనాల బుడ్డి, లాంతరు, ఇలా వీటి గురించి మరి ఇప్పటి పిల్లలకైతే నాకు తెలిసి అవగాహన ఉండదు. అందరి ఇళ్లలో కరెంట్ ఉంది, వాళ్ళు చూసి ఉండరు. కాబట్టి తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే అవి వాటిలో బతికిన వాళ్ళు మనం, ఈ లాంతర్ను కిరసనాల బుడ్డి పెట్టుకొని బతికిన వాళ్ళం మనం. కాబట్టి మన పిల్లలకి వాటి గురించి చెప్పాలి. లేదా టీచర్లు అయితే ఆ స్కూల్లో పిల్లలకి ఏదో ఒక సందర్భంలో వాటి గురించి చెప్పాలి. అదేం క్రీస్తు పూర్వం కాదు, లేదా 12వ శతాబ్దం 15వ శతాబ్దం కాదు, జస్ట్ 20 years 30 years బ్యాక్. అంటే మన చిన్నపిల్లలు అప్పుడు మనం చదువుకునే రోజుల్లో. కాబట్టి వాటి గురించి చెప్తే పిల్లలకి అది ఇలాంటి పరిస్థితుల్లో బతికారా మా డాడీ వాళ్ళు లేదా మా తాతయ్య వాళ్ళు అని ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఒక్క మాటతో 2 మాటలు చెప్పేది కాదు అది. మనం ఒకరోజు 2 రోజులు వాడింది కాదు అది. మనం అనేక సంవత్సరాలు వాడిద్దాం. నేనైతే నా మటుకు నేను డిగ్రీ అయిపోయిందాక కిరసనాల బుడ్డితో చదువుకున్నాను. డిగ్రీ 94లో అయిపోతే మా ఇంట్లో కరెంట్ వేయించుకుంది 97 డిసెంబర్లో. 1996లో పెళ్లి చేసుకున్నాను. నా పెళ్ళప్పుడు కూడా ఇంట్లో కిరసనాల బుడ్డే. 97 జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత కూడా మా అమ్మాయి ఇక మా ఇంటికి వస్తుంది. అంటే నా కూతురు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి నుంచి మా ఇంటికి వస్తుంది. అక్కడ డెలివరీ అయింది కాబట్టి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేలోపు ఇంట్లో మాత్రం కిరసనాల బుడ్డి ఉండకూడదు అని అప్పుడు కరెంట్ వేయించుకున్నాం. ఇక ఈ సాయంత్రం ఏలుపు అందరూ ఇళ్ల ముందు కూర్చొని ఈ లాంతర్లు అయితే ఆ గ్లాస్ తీసి కడగటం, ముగ్గుతో తుడవాలి. అద్దాన్ని తుబ్బం తుడుచుకోవటం, ఆ గ్లాసుని శుభ్రంగా తుడుచుకోవటం, కిరసనాయలు పోసుకోవటం, దాన్ని పెట్టడం, ముట్టించడం. ఒక సిస్టమ్ ఉండేది ఇంట్లో దీపం పెట్టాలి అని. అంటే ఆ ఇంట్లో వాళ్ళు ఊరికి వెళ్ళినా కానీ, ఆ ఇంట్లో ఎవరు లేకపోయినా కానీ, ఏదన్నా పని మీద బయటకు వెళ్తే అరే వాళ్ళు ఎవర్రా బాబు ఇంకా కొంపలో దీపం పెట్టలేదు అనుకునేవాళ్ళు, ఇల్లు చీకటిగా ఉంచారు అనుకునేవాళ్ళు. అంటే ఇంట్లో దీపం పెట్టాలి. అందుకే ఆ రోజుల్లో ఒక నానుడి, ఇంటికి ఇల్లాలు దీపం అనేవాళ్ళు. ఆడ మనిషి ఉంటే ఇంట్లో దీపం పెట్టిద్దని, కొంచెం పొద్దు పోగానే చీకటి పడగానే ఇంట్లో దీపం వెలిగించిద్ది అని. లేకపోతే కొంచెం ఎవరైనా కొంచెం తెల్లగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ రోజుల్లో వాడే పదం ఏంటంటే అరే మీ ఇంట్లో దీపం అక్కర్లేదురా, ఆ పిల్ల ఉంది ఇంట్లో అనేవాళ్ళు. అంటే అమ్మాయి చక్కగా ఉందని చెప్పడం కోసం, తెల్లగా ఉందని చెప్పడం కోసం మీ ఇంట్లో దీపం అక్కర్లేదురా, ఆ పిల్ల ఉంటే చాలు అంటారు. అంటే ఆ అమ్మాయి ఇంట్లో కాంతివంతంగా ఉంది అని. ఇలాంటి పదాలు వాడటం కారణం ఆ దీపం కాంతి అంతే ఉంటుంది. ఆ దీపం ఎంత ఉంటుంది అంత వెలిగిద్ది అంత. ఆ దీపం కాంతి గట్టిగా అంటే ఇల్లంతా వస్తుంది. కానీ కాంతి నిజంగా కాంతిలోనే అన్నీ కనపడే ఆ రోజుల్లో. చక్కగా అన్నం వండుకునేవాళ్ళం, కూర వండుకునేవాళ్ళం, కలిసి భోజనం చేసేవాళ్ళం, పెందలాడే పడుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ దీపంలో కిరసనాలు అయిపోయింది ఒకటి. రెండోది మనం చేసే పెద్ద పనులు ఉండే ఏం కాదు. రాత్రిపూట ఇంకా మాట్లాడుకోవటం, బయట కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అందరూ చక్కగా కాసేపు మాట్లాడుకునేవాళ్ళు. లేదా రెండో వ్యాపకం రేడియోలో పాటలు వింటాం. మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత 7-8 అంటే నిద్రపోవటం. ఎందుకంటే పొలాల్లో పనిచేసి ఉంటారు, కూలి పనికి పోయి ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం 8 గంటలకు పడుకుంటారు. అప్పుడు దీపం ఏంటంటే కొంచెం తగ్గిస్తారు, తగ్గిస్తారు. అసలు ఆపకూడదు, చీకటి నీళ్ళు ఉంచకూడదని తగ్గిస్తారు. మనం నిద్రపోయినాక అది ఆరిపోయిద్దో ఉండదో మనకు తెలియదు. కానీ మ్యాక్సిమం తెల్లవారినాక దీపాలు వెలుగుతూనే ఉంటాయి. గుర్తు నాకు తెల్లారు లేచినా కూడా దీపాలు వెలుగుతూ ఉంటాం. చూశాను చాలాసార్లు. చిన్న ఒత్తి పెడతాం. ఏదైనా గాలి వచ్చిపోతే తప్ప, వర్షం వచ్చినప్పుడు గాలి వచ్చిన ఫస్ట్ దీపాలు ఆరిపోతాయి. ఏదైనా గాలి ముసురు పట్టినా కొంచెం గాలి వీసినా దీపాలు ఆరిపోతాయి. మళ్ళీ వెలిగించుకుంటాం. ఇక ఇవేంటంటే దీపాలు వెలుగుతూ ఉంటాయి కదా, ఈ దీపాలని కొద్దిగా సూర్యుకు తగిలించడం, ఆ మట్టి గోడలు తగిలించడం, లేకపోతే అంటే అక్కడ తగిలించేవాళ్ళు. ఏదో ఒక రకంగా ప్రమాదవశాత్తు ఆ రోజుల్లో ఇది మంట కాబట్టి ఎక్కువగా ఇళ్ళు కాలిపోతుండేవి. ఆ ప్రమాదాలు ఎక్కువ జరిగాయి, ఇళ్ళు కాలిపోతూ ఉండేవి. అంటే ఆ నిప్పు, ఆ మంట పొరపాటున ఒత్తి పెరగటం, ఎక్కువ పెట్టి నిద్రపోవటము, లేకపోతే ఆ పెట్టే ప్లేస్ని బట్టి అది పడిపోయి ఆ మంట వచ్చి ఇల్లు కాలిపోవటము. ఆ రోజుల్లో అందరిది ఎక్కువ పూరిళ్ళు ఉండేవి. ఒక ఇల్లు కాలితే పక్కన ఇల్లు కాలిపోవడం అలా ఉండేది. అందువల్ల అప్పుడు గంటల కారు అనేవాళ్ళం మేము. ఇప్పుడు అగ్నిమాపక శకటం ఉందే, దీన్ని ఆ రోజుల్లో మేము గంటల కారు అనేవాళ్ళం. ఎప్పుడైతే ఆ గంటల కారు సౌండ్ మోగిందో అందరి గుండెల్లో గంటలు మోగాయి ఆ రోజుల్లో. ఎందుకంటే అమ్మో ఇల్లు కాలిపోతాయేమో అని అందరిలో ఒక భయం.
అమ్మో అక్కడ ఏదో కాలిపోతున్నాయి అంటామో ఆడేదో కాలిపోతున్నాయి అంటామో అని. తర్వాత ఇల్లు కాదంటలే పత్తి మిల్లు అంటలంటే ఆ పానులే పాపం ఇల్లు కాదుగా అంటే ప్రతి వాళ్ళ మీద జాలి ఉండేది. ఇల్లు కాలిపోతే వాళ్ళు ఎలా బతుకుతారు పాపం అని. ఎక్కువగా అగ్ని ప్రమాదాలు అప్పుడు ఇళ్ళకే జరిగాయి. ఏదో మతి స్థిమితి లేనామా పొయ్యి మండించిందంట, నిద్రపోయిందంట, లేకపోతే వంట చేసేవాళ్ళు మర్చిపోయారంట నీళ్లు పోయటం, పొయ్యిలో నిప్పులు ఆర్పటం, లేకపోతే ఆ ఒత్తి అక్కడ తగిలిచ్చిందంట పొరపాటున, అందువల్ల తాటాకి అందుకుందంట. ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ జరిగాయి. ఇల్లు కాలిపోవటం. ఈ గంటల కారు అంటే మాకు భయం ఆ రోజుల్లో. ఆ గంటల కారునే ఇప్పుడు మనం ఫైర్ ఇంజిన్ అంటున్నాం. అది పెద్దగా ఇప్పుడు ఇళ్లలో అవసరం పడట్లేదు, ఎక్కడో ఇండస్ట్రియల్లో అవసరం పడుతుంది అది. నాకు కరెక్ట్గా ఏ ఊరో గుర్తు రావట్లేదు కానీ బాగా గుర్తు వీధి లైట్లు కూడా. అంటే వీధి లైట్లు అంటే ఇప్పుడు మనకే ఉంటాయి బజార్లో స్తంభాల్లోనూ ట్యూబ్ లైట్లు ఉన్నాయి. దానికి ట్యూబ్ లైట్లు రాకముందు ఎర్ర బల్బులు ఉండేవి. 60 క్యాండిల్స్ 100 క్యాండిల్స్ అనేవాళ్ళు. ఆ ఎర్ర బల్బులు ఉండేవి. ఆ ఎర్ర బల్బులు వెనకమాలలో ఉన్న పింగాణి ప్లేట్ వల్ల కాంతి కొద్దిగా ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది ఆ లైటు. వాటికన్నా ముందు ఎక్కడో నేను చూసినట్టు గుర్తు, ఏ ఊరో గుర్తు రావట్లేదు కానీ ఆ విలేజ్ మామూలుగా మొద్దు స్తంభాలు, ఇది వుడ్తో చేసిన స్తంభాలు, పైన ఒక పెద్ద దీపం లాంటిది ఏదో ఒక ఏర్పాటు, దానికి గాజుతో నిండిన గ్లాస్ పెట్టడం, దాన్ని నిచ్చెనేసుకొని ఎక్కి దాంట్లో ఆయిల్ పోసి ముట్టించేవాళ్ళు. వీధి లైట్లు అక్కడ ఒకటి అక్కడ ఒకటి. అంటే ఊరిలో ఒక 10-15 ఎందుకు ఆ బజార్లో కాంతి రావడం కోసం. నాకు గుర్తు, నేను ఇది పాత సినిమాల్లో చూశానా లేదా ఏదైనా కథల పుస్తకంలో అలాంటి ఏర్పాటు చూశానా లేదా నేనే ఎవరో ఎక్కి ఆర్పడం చూశానా కానీ మనసులో మాత్రం ఆ స్తంభాలను చూసినట్టు గుర్తు నాకు. వీధి స్తంభాలు అదే మనం వుడ్తో చేసిన స్తంభాలు, సింగిల్ వుడ్, దానిపైన దీపం ఏర్పాటు, ఒక వ్యక్తి వచ్చి సాయంత్రం ముట్టించడం, పొద్దున వచ్చి ఆర్పటం. ఇది గుర్తు నాకు. వాస్తవంగా ఆ రోజుల్లో వీధి లైట్లు అలానే ఉండేవి. దాని తర్వాత కరెంటు స్తంభాలు వచ్చినాయి. సరే ఇళ్లలో మాకు చిన్నప్పుడు మనం ఇప్పుడు పెద్ద వాళ్ళు అంటుంటారే అబ్రహం లింకన్ వీధి లైట్ల కింద చదువుకున్నాడు అని, పలానా వ్యక్తి వీధి లైట్ల కింద చదువుకున్నాడని. అది మేము కూడా అలానే చదువుకున్నాం. ఎందుకంటే వీధి లైట్ అంటే స్ట్రీట్ లైట్, బజార్ లైట్లో ట్యూబ్ లైట్ ఉండేది. ఆ ట్యూబ్ లైట్ కింద కొద్ది కాంతి బాగుండేది. గోనపట్లు వేసుకొని కూర్చొని మేము ఆ బజార్లో ఉన్న 4 ఫ్రెండ్స్ గోనపట్లు వేసుకొని ఆ దోమలు ఇదులుచుకుంటా అక్కడ చదువుకునేవాళ్ళం ఆ వీధి లైట్ల కింద. కాబట్టి ఏదో ఆ వీధి లైట్ల కింద చదివితే గొప్పలో అని అర్థం, అంత పేదరికం అనుభవించామని అర్థం. సరే మొత్తం మీద దేవుడి దయ వల్ల ఇవాళ అలా చదువుకుని అందరం కూడా గొప్ప పొజిషన్లో ఉన్నారు. మా మిత్రుడైతే మరి డిఎస్పీ ర్యాంకులో ఉన్నారు, ఒకతను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ స్థాయిలో ఉన్నారు, ఆర్థికంగా అందరూ ఒక స్థాయిలో ఉన్నారు. ఏది ఏమైనా ఈ కిరసనాల బుడ్డి, కిరసనాల దీపాలు, ఈ లాంతర్లు, వీటి గురించి నా అనుభవాలు ఎప్పుడో క్రీస్తుపూర్వం కాదు, మనం బతుకున్న కాలంలోనే మొన్న వాటిని గురించి మనం పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా చెప్పాలి. అప్పుడే వాళ్ళు ఇప్పుడు ఎంత అనుభవిస్తారో తెలిసింది అనమాట. లేకపోతే ఇవాళ ఇంట్లో కరెంటు, ట్యూబ్ లైట్లు, వాళ్ళకి పుస్తకాలు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంత చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. షూ ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, నోట్సులు ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, మధ్యాహ్నం అన్నం పెడుతున్నారు, గుడ్డు పెడుతున్నారు, 3 రకాల కూరలు పెడుతున్నారు. పిల్లలు చదవట్లేదు. ఏం చేస్తాం? ఆ రోజుల్లో కిరసనాల బుడ్డి పెట్టుకొని దీపం పెట్టుకొని మరి స్కూల్లోకి దూరం ఉండేది మాకు. ఇలాగా ఇంత ఎక్విప్మెంట్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు స్కూళ్ళలో. ఆ రోజు స్కూళ్ళలో చెక్కబల్లలు మరి చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాలు చేస్తున్నమాట వాస్తవం. మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి. ఇంతకుముందు 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అంతా గొప్ప పొజిషన్లో ఉన్నారు. సరే వాళ్ళు కూడా ఉంటున్నారు, పర్సంటేజ్ తక్కువ ఉంది. అది ఏదేమైనా పిల్లలకైనా మనకైనా ఎవరికైనా ఈజీగా అందిస్తే దాని విలువ తెలియదు. అనేకమైన కష్టాలు పడి వచ్చిన వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది. ఏదైనా మీకు అంటే నా మాటలు మీకు బోరుగా ఉందనిపిస్తే క్షమించండి. పాత జ్ఞాపకాలను మాత్రం మన పిల్లలతో, మన చుట్టుపక్కల వాళ్ళతో ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం మంచి ఆలోచన నా ఉద్దేశం. థ్యాంక్ యూ.